నేపాల్‌లో ఈ టయానికి భారీ ప్రొటెస్టులు జరుగుతున్నాయి. అసలు ఏం జరిగింది? ఆ ప్రొటెస్టుల వెనకాల ఎవరున్నారు? ఎవరో కాదు జెన్‌జీ కిడ్స్. అవును, మీరు విన్నది కరెక్టే. ప్రపంచమంతా జెన్‌జీ కిడ్స్‌ని గురించి వాళ్ళు బద్ధకస్తులు, అలాగే అలసత్యం ఉన్న వాళ్ళగా చూస్తారు. అదే జెన్‌జీ కిడ్స్ నేపాల్‌లో బయటికి వచ్చి మరి ప్రొటెస్టులు చేస్తున్నారు. అసలు ఏం ప్రొటెస్ట్ చేస్తున్నారు? అసలు దీనికి కారణం ఏంటి? మనం చాలా ప్రొటెస్టులు చూస్తాం. బట్ నేపాల్‌లో ఏదో పెద్ద స్థాయిలో ఏదో జరిగింది. దానివల్ల ఇంత పెద్ద భారీ స్థాయిలో ప్రొటెస్టులు జరుగుతున్నాయి. హోమ్ మినిస్టర్ కూడా ఈ ప్రొటెస్టుల కారణంగా రిజైన్ చేసేశారు. ఇప్పటికే అక్కడ 19 మంది చనిపోయారు. వందలాది పైగా జనాలు గాయపడ్డారు. సో అసలు ఈ ప్రొటెస్టులకి కారణం ఎవరో మనం తెలుసుకుందాం. అలాగే దీని గురించి మనం గోడి మీడియా అయితే ఎలాంటి నిజాలు బయటికి చెప్పడం లేదు. సో దాని గురించి కూడా ఈ వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు చూస్తున్నారు అభియాన్ ఛానల్. మన ఛానల్ అది చాలా చిన్న ఛానల్. జస్ట్ మీరు ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ చేయడం వల్ల ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. ఇలా చేస్తే ఇంకా నేను మంచి కంటెంట్ మీదకి తీసుకురాగలను. సో జస్ట్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి చాలు. మీరు ఇచ్చే సపోర్ట్ వల్ల ఇంకా మంచి కంటెంట్తో మీ ముందుకు వస్తా. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ ప్రొటెస్టులు ఎంత భారీ స్థాయిలో జరుగుతున్నాయంటే ఇక్కడ వందలు కాదు, వేలు కాదు, లక్షల మంది ప్రొటెస్ట్లో పాల్గొంటున్నారు. దీంట్లో కేవలం 20, 30, 45 ఏజ్ గ్రూప్లో ఉన్న వాళ్ళే కాదు, స్కూల్ కిడ్స్ కూడా యూనిఫామ్ వేసుకొని మరీ ఈ ప్రొటెస్ట్లో పాల్గొంటున్నారు. ఇదే పరిస్థితి ఎప్పుడైనా సరే మన భారత్లో కూడా జరగచ్చు. మోడీ గారు ముందే దీని గురించి ఆలోచించాలి. ఎందుకంటే గడ్కరీ గారు చేసే E20 స్కామ్ని ఆపకపోతే ఫ్యూచర్లో ఇలాంటి ప్రొటెస్ట్లే మన ఇండియాలో కూడా జరుగుతాయి. దాంతో మన ఇండియాలో కూడా మన గవర్నమెంట్ కూలిపోయే ఛాన్స్ ఉంది. దీని గురించి మోడీ గారి గురించి కూడా ఆలోచించుకోవాలి. సరే, ఇది వదిలేయండి. నేపాల్లో ఏం జరిగింది, అసలు ఏం జరుగుతుంది, టైం టు టైం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ వినండి. గోడి మీడియా చెప్పేది ఏంటంటే వాళ్ళు నిజాలు మీకు చెప్పకుండా దాచిపెడుతున్నారు. అదేంటంటే ఈ ప్రొటెస్ట్లు అన్నీ జరగక ముందు 5-7 రోజుల క్రితం మన మోడీ గారు కేపీ ఓలీని కలవడానికి వెళ్ళారు. వీళ్ళు కలుసుకొని మీటింగ్ జరిగిన కొన్ని క్షణాల్లోని ఈ ప్రొటెస్టులు జరగడం మొదలయ్యాయి. ఇదేదో యాదృచ్ఛికం కాదు, ఇది జరిగిన దాని వల్లే ఇది జరిగింది. దీనికి గోడి మీడియా చెప్పేది ఏంటంటే వీళ్ళు సోషల్ మీడియా బ్యాన్ అంటే టిక్ టాక్, ఫేస్బుక్, ఇన్స్టా బ్యాన్ వల్లే ప్రజలు బయటకు వచ్చి ప్రొటెస్ట్ చేస్తున్నారు. ఇదే విషయాన్ని గోడి మీడియా ఛానల్స్లో ఎక్కువగా చెప్తున్నారు. అలాగే దీని మీద డిబేట్స్ కూడా జరుగుతున్నాయి. వాళ్ళు చెప్పేది ఏంటంటే జెన్జీ కిడ్స్ ఎక్కువగా ఫోన్ వాడతారు, ఈ బ్యాన్ వల్ల వాళ్ళకి ఇబ్బంది జరుగుతుంది కాబట్టి వాళ్ళు ఎక్కువగా ప్రొటెస్ట్ చేస్తున్నారు. ఇది కొంతవరకు నిజం కావచ్చు, కానీ అసలైన నిజం వేరే ఉంది. దాన్ని వీళ్ళు మీకు చెప్పకుండా దాచిపెడుతున్నారు. దాని గురించి మాట్లాడుకుందాం. చూడండి, ఈ ప్రొటెస్ట్లో ఇప్పటి వరకు 19 మంది చనిపోయారు. 300 పైగా జనాలు గాయపడ్డారు. దీంట్లో మొత్తం జెన్జీలే ఉన్నారు. అసలు జెన్జీ కిడ్స్ అంటే ఎవరో తెలుసా? 16 నుంచి 20 సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళందరినీ జెన్జీ కిడ్స్ అంటారు. ఈ జెన్జీ కిడ్స్ ఈ ప్రొటెస్ట్లో పాల్గొని బయటికి రావడం వల్ల ఈ ప్రొటెస్ట్కి ప్రాముఖ్యత అయితే వచ్చింది. వీళ్ళు చెప్పేది ఒకటే, ఈ సోషల్ మీడియా బ్యాన్ వల్లే కాదు, దీని వెనకాల వేరే కారణం అని. అక్కడ కొన్ని రిపోర్ట్స్ ప్రకారం ఈ గవర్నమెంట్ చేసిన ఏదో పని వల్లే ఇక్కడ ఈ ప్రొటెస్టులన్నీ జరుగుతున్నాయని కొన్ని రిపోర్ట్స్ ప్రకారం మనకు తెలుస్తుంది. సరే, ఇదంతా 8th సెప్టెంబర్ ప్రొటెస్టులు జరుగుతున్న సమయంలో మన అందరికీ తెలిసింది. కానీ దీనికి పునాది 4 సెప్టెంబర్లోనే జరిగింది. అక్కడ అప్పటి నుంచి బ్యాన్ అనేది అమల్లోకి వచ్చింది. వీళ్ళు అసలు ఈ బ్యాన్ ముందు అసలు ఏం చేశారు, సోషల్ మీడియా కంపెనీస్కి ఏం ఆఫర్ ఇచ్చారంటే వీళ్ళు ప్రభుత్వం నిర్ణయించింది ఏంటంటే లోకల్గా వీళ్ళు కంపెనీస్ అనేవి ఓపెన్ చేసుకోవాలి, ఆఫీసెస్, దాంట్లో అధికారిని నియమించాలి, అలాగే అక్కడ గవర్నమెంట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఇదేమీ కొత్త కాదు, మన ఇండియాలో కూడా జరుగుతుంది. ఇది ప్రజాస్వామ్యానికి విరుద్ధమే, కానీ అయినా కానీ కొత్తదేం కాదు, ఇక్కడ అన్ని దగ్గర జరిగేదే. బట్ ఇక్కడ కొత్తది ఏంటి, ట్విస్ట్ ఏంటంటే ఈ సోషల్ మీడియా కంపెనీస్కి వాళ్ళు ఇచ్చిన గడువు ఓన్లీ 1 వీక్ మాత్రమే. 1 వీక్ లోపల ఎవడు కూడా అక్కడ ఆఫీస్ అనేది ఏర్పాటు చేయడు, రిజిస్ట్రేషన్ చేసుకోవడం కూడా కష్టమే. ఆ విషయం ఈ గవర్నమెంట్ కూడా తెలుసు. అందుకనే వీళ్ళు 1 వీక్ టైం ఇచ్చారు. ఆ 1 వీక్ తర్వాత వీళ్ళ మెయిన్ ఉద్దేశమే బ్యాన్ చేయడం. వెంటనే బ్యాన్ అయితే చేసేసారు. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఒక వారంలో ఏ కొత్త దేశంలో అయినా సరే ఒక ఆఫీస్ ఓపెన్ చేయాలన్నా, స్టాఫ్ని హైర్ చేసుకోవాలన్నా, ఎలాంటి కంపెనీకైనా అది సాధ్యం కాదు. దాంతో వీళ్ళ బ్యాన్ అనేది హ్యాపీగా చేసుకోవచ్చు అనుకున్నారు. 17 ఆగస్ట్ 2025న సుప్రీం కోర్ట్ ఆఫ్ నేపాల్ ఒక తీర్పు ఇచ్చింది. అదేంటంటే సోషల్ మీడియా కంపెనీస్ అని గవర్నమెంట్లో రిజిస్టర్ అవ్వాలి, అలాగే ప్రభుత్వ నియంత్రణలోకి రావాలి అని. దీని వెనకాల అసలు కథ ఉంది. అదేంటంటే ఎప్పటి నుంచో నేపాల్లో ఒక క్యాంపెయిన్ అనేది నడుస్తుంది. అదే నెపో కిడ్స్ గురించి. ఎవరైతే పొలిటీషియన్స్ ఉన్నారో వాళ్ళ పిల్లలు అనేవాళ్ళు బయట దేశాల్లో లగ్జరీ లైఫ్ జీవిస్తున్నారు. అలాగే అక్కడ పెద్ద పెద్ద చదువుల్ని లగ్జరీగా డబ్బులు ఖర్చు పెట్టుకొని మరీ చదువుతున్నారు. ఇదంతా వాళ్ళు ప్రజల ధనాన్ని, అలాగే పన్నులు కడతాం కదా, వాటితోనే ఈ లగ్జరీ లైఫ్ జీవిస్తున్నారని వాళ్ళ మీద అగెనెస్ట్గా చాలా వీడియోస్ ఎక్స్పోజ్ చేస్తూ వాళ్ళు వీడియోస్ చేసేవాళ్ళు. దీంతో అక్కడ పొలిటీషియన్స్కి నెపో కిడ్స్ ఆఫ్ నేపాల్ అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్లోకి వచ్చింది.
అక్కడ ఉన్న ఈ వీడియోస్ వల్ల నెపో కిడ్స్కి వాళ్ళ పేరెంట్స్కి ఇది చాలా ఇబ్బంది జరిగింది. దాంతో నేపాల్ గవర్నమెంట్ ఈ సోషల్ మీడియాని కంట్రోల్ చేయాలి అనుకుంది. యూత్ అంతా ఈ విషయాల గురించి బహిరంగంగా మాట్లాడడం మొదలుపెట్టారు. అసలు సాధారణ పిల్లలు ఏ స్థాయిలో ఉన్నారో, అలాగే నెపో కిడ్స్ ఎలాంటి లగ్జరీ లైఫ్ స్టైల్ యూజ్ చేస్తున్నారు, వీళ్ళిద్దరి మధ్య డిఫరెన్సెస్ చెప్తూ, అలాగే సాధారణ ప్రజలు ఊహించలేనంత లగ్జరీలో అసలు ఈ నెపో కిడ్స్ ఎలా జీవిస్తున్నారు, దీని గురించి కూడా ఎక్కువ మాట్లాడడం వల్ల ప్రజల్లో వీళ్ళ మీద ఆగ్రహం అనేది పెరిగింది. ఆ టైంలోనే సోషల్ మీడియాని బ్యాన్ చేయడం వల్ల రోడ్డు మీదకి జంజీలు వచ్చి ప్రొటెస్ట్ చేయడం మొదలుపెట్టారు. అక్కడ ఈ ప్రభుత్వమే కాదు, చాలా ప్రభుత్వాలు ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. కానీ ఈ ప్రభుత్వం ఈ విషయాన్ని ఇక్కడతో ఆపుంటే పాడుండేది. వాళ్ళు మాత్రం అక్కడతో ఆపకుండా ఒక బోల్డ్ డిసిషన్ తీసుకున్నారు. అదే ఈ ప్రొటెస్ట్లో ఎవరైతే కనబడతారో వాళ్ళందరినీ అక్కడికక్కడే కాల్చి చంపేయమని చెప్పారు. దాంతో అక్కడి పోలీసులు కానీ మిలిటరీ కానీ ఎవరో కానీ తెలియదు, అక్కడ 19 మందిని అక్కడికక్కడే కాల్చి చంపేశారు. ఇంకా చాలా మందిని గాయపరిచారు. ఇంకొన్ని రిపోర్ట్స్ ప్రకారం మనకి తెలిసేది రాత్రులు వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ ప్రొటెస్ట్లో ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళని అరెస్ట్ చేయడం లేదా కాల్చి చంపేయడం లాంటివి కూడా జరుగుతున్నాయని కొన్ని రిపోర్ట్స్ ప్రకారం జరుగుతున్నాయి. సో దాని గురించి కూడా మనకి తెలియాలి. ఈ ప్రభుత్వం ఇక్కడ తాకుండా పిఎం బయటకు వచ్చి మరి ఏం మాట్లాడాడు తెలుసా? ఎవరైతే ఇక్కడ రోడ్ల మీదకి వచ్చి ప్రొటెస్ట్ చేస్తున్నారో వాళ్ళని టెర్రరిస్టులో పోల్చుతూ, అలాగే వాళ్ళు ఈ దేశం వాళ్ళు కాదు బయట దేశం వాళ్ళని వాళ్ళ మీద నిందలు వేశాడు. అలాగే ఇదే కాదు, వాళ్ళ మీద ఇంకో నింద కూడా ఏం వేశాడంటే వీళ్ళందరూ అసలు ఆ బద్ధకస్తులు, స్వాతంత్రమే లేని వాళ్ళు. అలాంటి వాళ్ళు అసలు సొంతంగా ఆలోచించరు. వీళ్ళకి అసలు స్వాతంత్రమే అవసరం లేదు, అలాంటి వాళ్ళు స్వాతంత్రం కోసం ఎందుకు పోరాడుతున్నారని వాళ్ళ మీద నిందలు వేయడం కాదు, ఆరోపణలు కూడా వేశారు. వాళ్ళు ప్రశాంతంగా ప్రొటెస్ట్ చేస్తున్నా సరే ఈ మూర్ఖపు మాటలని వాళ్ళు పడాల్సి వచ్చింది. ఇలాంటి ప్రొటెస్ట్లే మన ఇండియాలో కూడా చాలా జరుగుతున్నాయి. నిన్న సాయంత్రం వరకు కూడా నేపాల్లో ప్రొటెస్ట్లు అనేవి ఆగడం లేదు, ఇంకా పెరుగుతున్నాయి. దాంతో గవర్నమెంట్ చేసేది ఏం లేక ఈ సోషల్ మీడియా బ్యాన్ని ఎత్తేసారు. అయినా కానీ ప్రొటెస్టులు తగ్గడం లేదు, ఇంకా భారీ స్థాయిలో పెరుగుతూ పోతున్నాయి. ఎందుకంటే ప్రజలు ఈ ప్రొటెస్ట్ని సోషల్ మీడియా బ్యాన్ కోసం చేయట్లేదు, అక్కడ జరుగుతున్న కరప్షన్ కోసం. వాళ్ళు కట్టే ఆ ట్యాక్స్ అనేది దుర్వినియోగం జరుగుతుందని వాళ్ళ బాధ అంతా. ఇప్పుడు చెప్పండి, అక్కడ ఇంకా డిఫరెన్సెస్ ఉంది పేద మధ్యతరగతి మధ్య. అండ్ ఇంకా మెయిన్ మ్యాటర్ అంటే యూత్ అంతా బయటకు వచ్చి బహిరంగంగా ప్రశ్నిస్తున్నారు. మేము కట్టే ట్యాక్స్ అనేది ఎక్కడికి వెళ్తుంది, ఎక్కడ ఖర్చు చేస్తున్నారు, అసలు ఎవరు తింటున్నారు, దీని గురించి ఆ గవర్నమెంట్ వివరించాల్సి ఉంది. అలాగే మన ఇండియాలో ఉన్న వాళ్ళు ఎంత ప్రివిలేజ్డ్గా ఉన్నారంటే ఇక్కడ మనం ఎలాంటి ప్రశ్నలు అడగం. అసలు మనం ఓట్ చోరీ గురించి ప్రశ్నించాం, ఇటువంటి స్కామ్స్ గురించి ప్రశ్నించాం, అలాగే ఇక్కడ జాబ్స్ రావట్లేదు అంటే దాని గురించి కూడా మనం ప్రశ్నించాం. మోడీ గారికి ఎంత మంచి ప్రజలు దొరికారో కదా, మన మీడియా కూడా దానివల్ల ఏమీ కూడా మాట్లాడడం లేదు. ఫ్యూచర్లో నేపాల్కి జరిగినట్టే, బంగ్లాదేశ్కి జరిగినట్టే, శ్రీలంకకి జరిగినట్టే మన దేశంలో కూడా జరిగే ఛాన్స్ ఉంది. ఇప్పుడు మనం ప్రశ్నించకపోతే ఇంకా టైం అనేది ఇంకా వేస్ట్ అవుతుంది. సో మీరేమనుకుంటున్నారు, నేపాల్లో జరిగే ప్రొటెస్టుల గురించి మీ ఒపీనియన్ ఏంది? కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ ఈ వీడియోని వస్తే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి, మీ ఒపీనియన్ షేర్ చేసుకోండి. నెక్స్ట్ వీడియో ఏ టాపిక్ మీద కావాలో ఖచ్చితంగా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నేను చాలా చిన్న ఛానల్, జస్ట్ మీరు ఆ లైక్ సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఇంకొంతమందికి రీచ్ అవుతుంది, నేను కూడా మంచి కంటెంట్ ఇవ్వగలను. సో ఇంతవరకు వీడియో చూసారంటే చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.